ఏజెన్సీలు మార్చేస్తున్నారు, కాంట్రాక్టులు మార్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం అడిషనల్గా చేసింది ఏంటంటే రివర్స్ టెండరింగ్ ఒకటి, ఏజెన్సీని మార్చేయడం ఒకటి. ఇదే పోలవరానికి పెద్ద శాపం అవుతుందా? ఇప్పుడు కూడా మళ్ళీ ఈ ఏజెన్సీని మార్చి తెలుగుదేశం పార్టీ మళ్ళీ కొత్త వాళ్ళకో పాత వాళ్ళకో మళ్ళీ చెప్తుందా? చెప్తే ఇంకేంటి పరిస్థితి? చూడాలి. అదే మెగా వాళ్ళతోనే కంటిన్యూ చేస్తారా? మెగా వాళ్ళతో తెలుగుదేశానికి కూడా కష్టమేం లేదు. వాళ్ళు ఎవరికి ఏ ప్యాకేజీలు ఇవ్వాలో ఇచ్చేస్తారు. వాళ్ళు ఇదివరకు పట్టిసీమ కట్టింది వాళ్లే కదా, కాబట్టి మెగాని వ్యతిరేకించాల్సిన స్థితి ఉండదు మేబీ. కాకపోతే సమస్య ఏంటంటే కేంద్రం నుంచి నిధులు రప్పించుకురావడం. ఇప్పుడు ఆ కేంద్రం వాళ్ళు ఆ డిజైన్లోకే చేయాలి, చేసి లైన్లోకి తీసుకురావాలి, అమల్లోకి తీసుకురావాలి. ఎంత తతంగం ఉంది ఇది. అందులో ఒకసారి ఫెయిల్ అయింది కాబట్టి చాలా తతంగం ఉంటుంది దీనికి. ముందు అసలు ఎక్కడెక్కడ లోపం ఉంది కనుక్కోవడానికి 2 ఏళ్ళు పట్టింది. హైడ్రాలిక్ ఇవన్నీ తీసుకొచ్చి చేయడం అన్నట్టు. కాబట్టి చాలా తతంగం ఉంది. బాబు గారు డైరెక్ట్ గా ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటి అంటే, డయాఫ్రామ్ వాళ్ళకి అడ్డా 4 సీజన్లు పడుతుంది అని అధికారులు చెప్పారని చెప్పడం అంటే, ఇంకెప్పట్లో పోలవరం పూర్తి అవుతుంది, ఇంక మనం పోలవరం దూరం అవుతుంది ఎవరు వచ్చిన అధికారంలో.